భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. చివరాఖరికి ఎట్టకేలకి రాహుల్ గాంధీ రాయ్బరేలీ సీటుకి కంటెస్ట్ చేయడానికి నామినేషన్ ఫైల్ చేశాడు. రాయ్బరేలీ అమేథీ కంటే సేఫర్ అని అందరూ చెప్పే మాట. ఎందుకంటే లాస్ట్ టైం సోనియా గాంధీ అక్కడ గెలిచింది. లాస్ట్ టైం అమేథీలో రాహుల్ గాంధీ ఓడిపోయాడు. స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ గాంధీ దారుణంగా ఓడిపోయాడు. ఆల్మోస్ట్ 7% ఓట్ షేర్ డిఫరెన్స్ ఉంది. తర్వాత 45,000 ఓట్ల తేడాతో ఓడిపోయాడు రాహుల్ గాంధీ. ఈ మాట ఇంకా ఎక్కువ తేడాతో ఓడిపోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఆవిడ అమేథీలో చాలా కృషి చేస్తుంది. స్మృతి ఇరానీ అమేథీకి చాలాసార్లు విజిట్ చేసింది. తర్వాత ఏమో ఈ మధ్యకాలంలో నెలలాళ్ళు బట్టి అక్కడే ఉండిపోయింది. సో క్యాంపెయినింగ్ అయితే గట్టిగా చేస్తాడు. అది అమేథీ పరిస్థితి. అందుచేత అతను రాహుల్ గాంధీ డిసైడెడ్ నాట్ టు గో ఫర్ అమేథీ. కాకపోతే రాయ్బరేలీలో మరి ప్రియాంక వాద్రా వేయచ్చు కదా. ఇతను ఆల్రెడీ వాయినాడులో వేశాడు కదా. లేదంటే ప్రియాంక వాద్రాని మించిన రాబర్ట్ వాద్రా వేస్తానంటున్నాడు కదా, వాళ్ళకి అవకాశం వచ్చు కదా అని మీరు అంటారేమో. అది కుదరదండి. ఎందుకంటే ఇన్ఫైటింగ్ కూడా జరుగుతోంది విదిన్ ద పార్టీ. అంటే వాళ్ళ ఫ్యామిలీలో కొంచెం ఇబ్బందులు ఉన్నాయి అని ఈ బయటికి తెలుస్తోంది కొద్దిగా అక్కడక్కడ. ఏంటంటే రాహుల్ గాంధీకి 3 శత్రువులు ఉన్నారు. ప్రథమ శత్రువు మోదీ గారే. అవునండి. ఫైనల్గా 3వ శత్రువు ప్రియాంక గాంధీ. ఎందుకంటే ఆవిడకి కూడా పొలిటికల్ అంబిషన్స్ ఉన్నాయి. ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ కింద ఆవిడ డిక్లేర్ చేయడానికి అవకాశం ఉంది. రాయ్బరేలీలో కానీ ఎంపీ కింద గెలిస్తే రేపు పొద్దున ఆవిడగా ఏకుమైకై కూర్చుంటుంది అని రాహుల్ గాంధీ భయం. అదండి, రాహుల్ గాంధీ గారు ఫైనల్గా డిసైడ్ చేసింది రాయ్బరేలీకి. రాయ్బరేలీలో ఇంకోటి ఏంటంటే అసెంబ్లీ సీట్స్ 5 ఉంటే దాంట్లో 4 నాన్ బీజేపీ వాళ్ళకి వచ్చాయి. అంటే మన సమాజ్వాడీ వాటికి వచ్చాయి, సమాజ్వాడీ పార్టీకి వచ్చింది లాస్ట్ టైం. ఒక దాంట్లోనే బీజేపీకి వచ్చింది. అదే అమేథీలో చూస్తే రివర్స్, మ్యాక్సిమం బీజేపీకి వచ్చాయి, తక్కువ నాన్ బీజేపీకి వచ్చాయి ఎమ్మెల్యే సీట్స్. అంటే ఒక ఎంపీ సీట్ కింద 5, 6, 7 ఎమ్మెల్యే సీట్స్ ఉంటాయి కదండి. ఆ సీట్స్ ఎంతమంది ఎక్కడెక్కడ గెలిచారో బట్టి మీరు ఫైనల్గా ఎంపీ సీట్స్ గెలుస్తాడో చెప్పచ్చు. సో ఆ విధంగా చూసినా అమేథీ సీట్లో రాహుల్ గాంధీకి ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. అందుచేత అతను అక్కడ కంటెస్ట్ చేయడం మానేసి రాయ్బరేలీలో కంటెస్ట్ చేయడానికి నామినేషన్స్ ఫైల్ చేశాడు. అదొక విషయం. ఇప్పుడు ఈ ఎలక్షన్ ఫేజ్లో యూపీ అంతా ప్లస్ గుజరాత్ ప్లస్ నార్దర్న్ కర్ణాటక ఒక మొక్క, నార్దర్న్ కర్ణాటక అంతా కూడా ఈ ఎలక్షన్స్ అంటే థర్డ్ ఫేజ్లో ఓటింగ్కి వెళ్తుంది. ఆ నార్దర్న్ కర్ణాటక ఒక లాస్ట్ టైం మొత్తం గంపగుత్తుగా బీజేపీకే వచ్చాయి. ఇప్పుడు కూడా వాళ్ళ ఓట్ షేరే 55% అంట. 55% ఓట్ షేర్ అంటే ఒక్కోరే కదా. మీకు అవసరానికి 45 అంటే ఇప్పుడు 51% అయినా గెలుపు ఖాయం. సో నార్దర్న్ కర్ణాటక అంతా కూడా గొప్పగుత్తుగా మళ్ళీ బీజేపీకి వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ గుజరాత్ మరి దాని డోకా లేదు. లాస్ట్ టైం కూడా ఫుల్ క్లీన్ స్వీప్, అలాగనే ఈ మాట కూడా గుజరాత్ క్లీన్ స్వీప్. నెక్స్ట్ది యూపీ, ఉత్తరప్రదేశ్లో 72 సీట్లు వస్తాయని అంచనా అండి. 80కి 72 సీట్లు వస్తాయని అందరూ మన విశ్లేషకులు, మిగతా అంటే మన అనలిస్టులు, పొలిటికల్ అనలిస్టులు చెప్పేమాట అది. ఎందుకంటే ఈ మాట లాస్ట్ టైం కంటే కూడా యోగి ఆదిత్యనాథ్ గారి ప్రభావం చాలా ఉందండి. ఆ డబుల్ ఇంజిన్ సర్కారు వల్ల డెవలప్మెంట్ చాలా ఉంది. మీకు అంతకుముందు అనుకున్నాం కదా, నంబర్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ 4 నుంచి 16కు జంప్ అయింది నంబర్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్. ఇంకా ఇంకో 6 కూడా వస్తాయని అంటున్నారు. 21కి వస్తాయి. 6 అండర్ కన్స్ట్రక్షన్. దాంట్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ 3. అయోధ్యలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, తర్వాత నోయిడా అనుకుంటారు, నోయిడాలో బెస్ట్ ఎవర్ ఏషియాకే పెద్ద ఎయిర్పోర్ట్ వచ్చేస్తుంది. సో డెవలప్మెంట్ గురించి అయితే మీరు వెనక్కి చూడక్కర్లేదండి యూపీలో.
మరి పీపుల్ ఆర్ లైకింగ్ ఇట్, డెవలప్మెంట్ చూస్తున్నారు. అన్నిటికంటే మించి ఏంటి చెప్పండి? నేనైతే అనుకోవడం రామ్ లల్లా, రాముల వారు ఎఫెక్ట్ చాలా ఉందండి యూపీలో. రాముల వారి ఎఫెక్ట్ గణనీయంగా ఉంటుందండి, గణనీయంగా ఉంటుంది. ఆ ఎఫెక్ట్ వల్ల 72 కాదు 80కి 79 వచ్చినప్పుడు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదండి. యూపీలో రాములు వారి ప్రభావం చాలా ఎక్కువ ఉంది. అదే స్టేట్ కదండి, ఆ స్టేట్లోనే అయోధ్య ఉంది. అయోధ్యకి రాముడు తిరిగి వచ్చాడు. అది మోదీ గారి వల్ల అని అంటారు, కాకపోతే మరి బీజేపీ ఎఫర్ట్. పాపం ఎవరొకరు లాల్ కృష్ణ అద్వానీ దగ్గర నుంచి చాలా కష్టపడారు, తీసుకొచ్చారు మనకి రాముడిని వెనక్కి తీసుకొచ్చారు. దానివల్ల ప్రజలలో విపరీతమైన అభిమానం యూపీ స్టేట్లో కనపడుతుంది. అది ఓట్లకి కింద కన్వర్ట్ గ్యారంటీ అవుతుంది. సో 72 కంటే పైకి వస్తాయి, ఎక్కువ వస్తాయి, కానీ తక్కువ రావడానికి లేదండి. ఎందుకు ఈ థర్డ్ ప్లేస్లో బీజేపీ యొక్క మొత్తం అంటే ఆల్మోస్ట్ 94% 95% గెలుపు సీట్లు గెలుస్తారండి బీజేపీ వాళ్ళు. గుజరాత్ క్లీన్ స్వీప్, నార్థన్ కర్ణాటక క్లీన్ స్వీప్, యూపీ ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్. సో ఒక 90-100కి ఒక 10 సీట్లు మ్యాక్సిమం, 10 కూడా కాదు, 72 అంటే 8 సీట్లు, 8 సీట్లు మ్యాక్సిమం పోతాయండి 100కి. అది దట్ ఈస్ ద ప్రజెంట్ స్టేట్ ఆఫ్ థర్డ్ ఫేజ్ ఆఫ్ ఎలక్షన్స్. సో కాకపోతే ఫేజ్కి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంత ఉంటుంది. ఎందుకంటే ఫారెన్ ఇంటర్ఫరెన్స్ కూడా చాలా ఉంది ఈ మాట ఎలక్షన్స్లో. వాళ్ళు ఏదో ఒకటి చేద్దామని ట్రై చేస్తున్నారు. వీడియోలు మార్పింగ్, లేదంటే రయోటింగ్, లేకపోతే అంటే గొడవలు తెప్పిద్దామనో ఏదో చేస్తారండి. దే ట్రై ద బెస్ట్. ఎవడో జార్జ్ సోరోస్ వాళ్ళ గ్యాంగ్ ఉంది కదా, దే ఆర్ మంచి ఫ్రెండ్స్, ఈ రాహుల్ గాంధీకి మంచి ఫ్రెండ్స్. సరే అండి, ఇప్పుడు బేసిక్గా రాహుల్ గాంధీ రాయ్బరేలీ నుంచి కంటెస్ట్ చేశాడని చెప్పడానికి ఈ వీడియో చెప్తాను. తర్వాత ఏమో రాయ్బరేలీ చేసి అమేథీ వదిలేయడం అంటే కొంచెం వెనక్కి బ్యాక్ స్టెప్ వేసినట్టే అన్నట్టుగా అందరూ ఫీల్ అవుతున్నారు. పొలిటికల్ అనలిస్ట్ అంతా అనేది ఏంటంటే, అలా ఒక ఎప్పటి నుంచో పట్టుకుని వేలాడిన అమేథీని ఒకేసారి కాంగ్రెస్ అంటే కుటుంబం వదిలేసి ఇంకెవరికో ఇవ్వడం అన్నది కొంచెం భయపడినట్టే అనిపిస్తుంది. ఈ పార్టీ భయం అయితే కనబడుతుంది. ఓడిపోతుందని అందరికీ తెలుసు, కాకపోతే వాళ్ళ ఫీల్ అవ్వకూడదు కదా. ఇప్పుడు నువ్వు ఓడిపోతావని చెప్పి ఆడితే యుద్ధం ఏం చేయగలవు? మనమే ఓడిపోతాం అనుకుని బ్యాక్ స్టెప్ వేసేస్తే ఇంకా మనం వెనకాల ఉండేవాడు కూడా యుద్ధం చేయలేడు. సో ఒక ముందుండి నడిపించవలసిన లీడరే జంకుతూ ఉంటే ఇంకా మరి ఆ పార్టీ ఎంత తొందరగా పతనం చెందుతుందో మరి మీరే అర్థం చేసుకోండి. నా ఉద్దేశం అయితే కాంగ్రెస్ పార్టీ క్లోజ్ చేసేయడం మంచిదండి. దే షుడ్ వైండ్ అప్ ద పార్టీ. అందులో ఆ ఫ్యామిలీ వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా, వాళ్ళ పాపం అతను రాహుల్ గాంధీ హీ డజన్ గివ్ ఎ డ్యామ్ ఫర్ ఎలక్షన్స్, హీ డజన్ కేర్ అబౌట్ పాలిటిక్స్. అది హ్యాపీగా మామూలు కుర్రాళ్ళు ఎలా ఉంటారు ఈ రోజుల్లో కుర్రాళ్ళు, వాళ్ళు హ్యాపీగా 4 సినిమాలు చూస్తారు, బిర్యానీలు తింటారు, సాయంత్రం వచ్చరికి మందు కొడతారు, రిలాక్స్గా ఉంటారు. ఆ టైప్లో ఉందామనే మనిషి అండి అతనికి. సీరియస్నెస్ లేదు అతనికి. దేశం ఆవిడ దేశం దేశం అంటే ఆవిడ దేశం. ఆయన దేశం ఇటలీ, వాళ్ళ అమ్మ దేశం ఇటలీ. సో మాతృభూమి అంటే అతను ఇటలీ కావాలి. అలా అంటాడు. ఎందుకంటే అంత కన్ఫ్యూజన్ అని అడిగి ఆడికి ఇబ్బంది, మనకి ఇబ్బంది. పాపం చక్కగా ఎలక్షన్ పక్కన పెట్టి అక్కడికి థాయిలాండ్కి వెళ్ళి మసాజ్లు చేయించుకొని అతనికి సీక్రెట్గా పెళ్ళాన్ని మెయింటైన్ చేస్తాడు. పాపం సీక్రెట్గా చేయాల్సిన పని ఉంది. నేను అనుకుంటే ఏ పాకిస్తానీ ముస్లిం ఓటుంది అయింటుంది ఆవిడ. అది బయటపెడితే ఓట్లు ఉన్నగాడి హిందూ ఓట్లు రావని చెప్పి అతను సీక్రెట్గా మెయింటైన్ చేస్తాడు. పిల్లలు కూడా ఉన్నారు పాపం. ఎందుకు ఆ సీక్రెసీ? హ్యాపీగా కాపురం చేసుకోరా బాబు, మమ్మల్ని వదలరా బాబు, ఈ దరిద్రం ఎప్పుడు అవుతుందని మేము చూస్తున్నాం. సార్ వీళ్ళు నీకున్న ఎక్కువ, నీకు అడిగిన దానికంటే ఎక్కువ డబ్బులు ఇచ్చాం. 1,00,000 కోట్లు ఉన్నాయండి వాళ్ళకి, 1,00,000 కోట్లు. రాహుల్ గాంధీకి 10, 15, 20, 30 లక్షల కోట్లు ఉంటాయండి వాళ్ళ దగ్గర ప్రాపర్టీ. ఇప్పటిదాకా దోచి తిన్నది. అది పట్టుకెళ్ళు, ఇట్లకి వెళ్ళిపో, నువ్వు బతికినాడు హ్యాపీగా ఉండు, సరిపోద్ది. అది చాలా ఎక్కువ.
నీ పిల్లలు కూడా సరిపోదు. నీకు 3 తరాలు 4 తరాలు 10 తరాలు చూసేస్తాను డబ్బు. సో నా అడ్వైస్ టు రాహుల్ గాంధీ ఎందుకు నీకు చేతగాని పని చేయక, నీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అది చేయాలి. అంతేగాని ఎందుకు నువ్వు బాధపడి మమ్మల్ని బాధపెట్టి ఎందుకు బాబు ఇది? ఇల్లు ఎట్లే పో. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.